ప్రత్యక్ష వీక్షణం చేయొచ్చు. ఓకే ఓకే. గంగమ్మ ఖైరతాబాద్. బాలాపూర్ గణేష్కి సంబంధించిన నిమజ్జన దృశ్యాల్ని మనం స్క్రీన్పై చూస్తూ ఉన్నాం. ట్యాంక్ బండ్ చుట్టూరు కూడా ఈ ఘట్టం కోసమే ఎదురు చూస్తూ ఉంటారు బాలాపూర్ గణేష్ని నిమజ్జనానికి సంబంధించి. రైట్. సో మీదైన స్టైల్లో ఒక్కసారి వ్యాఖ్యానం వినిపిస్తారా? ఇందాక ఖైరతాబాద్ మీరు మిస్ అయ్యానని అన్నారు కదా, బాలాపూర్ గణపతి. నేను యాక్చువల్గా చాలా ఆశ్చర్యం ఫీల్ అవుతున్నా, ఎందుకంటే ఇందాక 9 o'clock అలా అవుతుంది అని అన్నారు కదా, అది ఇది ఎక్కడి ప్లేస్ ఇది అనేది చూస్తున్నా, ఏ క్రేన్ నెంబర్ అయి ఉంటుందా అని. ఎగ్జాక్ట్లీ బాలాపూర్ గణపతి అది. నిమజ్జనం కంప్లీట్ అయిపోతుంది. ఎవ్రీ ఇయర్ కూడా చాలా లేట్గా నిమజ్జనోత్సవం అవుతుంది, కానీ ఇక్కడ ఎస్ మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. 12వ నెంబర్ క్రేన్ దగ్గర బాలాపూర్ గణపతి నిమజ్జనం అవుతున్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే బషీర్బాగ్ దాటింది, ఇంకా చాలా ఆలస్యం అవుతుంది ఆ ట్యాంక్ బండ్ పైకి రావడానికి అనుకున్నాం, కానీ చాలా ఫాస్ట్గా ఎవ్రీ ఇయర్ కంటే కూడా చాలా ఫాస్ట్గా నిమజ్జనోత్సవం. ఇక్కడ కూడా మనం గణపతిని గమనించినట్లయితే పూర్తిగా ఎక్కడా కూడా ఒక్క పార్ట్ కూడా పైకి కనిపించకుండా దాదాపుగా మొత్తం నీటిలో మునుగుతున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. యాక్చువల్గా అక్కడికి వచ్చిన భక్తులు ఇలాంటి దృశ్యాన్ని చూడాలనుకుంటారు. పైన కొంచెం తల పైకి కనిపిస్తున్నా కూడా చాలా అసంతృప్తిగా ఫీల్ అవుతారు. అరే నిమజ్జనం కంప్లీట్గా పూర్తిగా మునగలేదే అనేసి కొంచెం అసంతృప్తి ఫీల్ అవుతారు. కానీ ఈసారి నిజంగా అదృష్టం, చెరువుల్లో అన్ని చెరువుల్లో పూడికని తీయడం కూడా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు. పూర్తిగా మునిగిపోయింది. ఒకసారి రైట్ సైడ్లో మనం చూసినట్లయితే ఖైరతాబాద్ గణపతిని అక్కడే క్రేన్ నెంబర్ 5 దగ్గర నిమజ్జనం చేశారు. చూడండి ఒక్కసారి, ఎక్కడా కూడా పైకి మనకు ఆనవాళ్ళు కనిపించట్లేదు, జస్ట్ పువ్వులు మాత్రమే కనిపిస్తున్నాయి. అక్కడే ఖైరతాబాద్ నిమజ్జనం జరిగింది, గణపతి నిమజ్జనం అనేది మనకి తెలియడం కోసం అన్నట్లుగా ఆ పువ్వులు అక్కడే అలాగే ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తే లెఫ్ట్ సైడ్ బాక్స్లో బాలాపూర్ విగ్రహం సేమ్ ఖైరతాబాద్ గణపతిలానే ఇది కూడా పూర్తిగా నీటిలో నిమజ్జనం అవుతుంటే ఎంత బాగుంది కదా. జనరల్గా మనం ఇంట్లో పూజలు చేసిన విగ్రహాలైనా నిమజ్జనం చేయడానికి వెళితే మునిగిపోకుండా పైకి లేస్తూ ఉంటే మనం కొంచెం అపశకునంగా ఫీల్ అవుతాము. అరే మనం పూజలు సరిగా చేయలేదా, గణపతి నిమజ్జనం కాలేదు అని ఒక అపశకునంలా ఫీల్ అవుతూ ఉంటాం. కానీ ఈసారి ప్రతి విగ్రహం కూడా వెయ్యగానే ఏమాత్రం టైం తీసుకోకుండా అంత పెద్ద భారీ విగ్రహాలు కూడా నిమిషాల్లో అలా మొత్తం మునుగుతూ ఉంటే నిజంగా దేవుడు ఈ సంవత్సరం పూజలన్నీ కూడా సంతుష్టిగా స్వీకరించినట్లుగా అనిపిస్తోంది.